తమిళ రాజకీయాలు మరింత రసకందాయంలో పడ్డాయి. అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్మలాటల నేపథ్యంలో తమిళ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ముంబై నుంచి చెన్నై చేరుకున్న తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్ రావుతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం భేటీ అయ్యారు. తనతో బలవంతంగా రాజీనామా చేయించారని గవర్నర్కు వివరించిన ఆయన తన రాజీనామాను వెనక్కు తీసుకుంటానని తెలిపారు. బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని గవర్నర్కు విన్నవించిన సెల్వం ధర్మమే నెగ్గుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఖచ్చితంగా ధర్మమే గెలుస్తుందని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పునరుద్ఘాటించారు. గవర్నర్ విద్యాసాగర్ రావుతో రాజ్భవన్లో భేటీ అయిన పన్నీర్ సెల్వం తాను రాజీనామా చేయాల్సిన పరిస్థితులను ఆయన వివరించారు. బల నిరూపణకు అవకాశం కల్పించాలని కోరారు. రాజీనామా వెనక్కి తీసుకుంటారని గవర్నర్కు చెప్పారు. తీవ్రమైన ఒత్తిడి మేరకే తాను రాజీనామా చేయాల్సి వచ్చినట్టు రాజ్భవన్లో సుమారు 5 నిమిషాల పాటు ముఖాముఖిగా సాగిన భేటీలో గవర్నర్కు పన్నీర్ సెల్వం వెల్లడించారు. விளங்கிக் கொண்டிருக்கின்ற கழகத்தினுடைய செயல் வீரர்களே, திரளாக குழுமியிருக்கின்ற மாணவர்களே, இளைஞர்களே, மகளிர் அணியை சார்ந்த சகோதரிகளே, தாய்மார்களே, இங்கு வருகை வந்திருக்கின்ற கழகத்தினுடைய அவைத்தலைவர் மரியாதைக்குரிய அருமை அண்ணன் மதுசூதனன் அண்ணன் அவர்களே, இங்கு வருகை வந்திருக்கின்ற முன்னாள் நாடாளுமன்ற சட்டமன்ற உறுப்பினர்களே, முன்னாள் மாண்புமிகு அமைச்சர் பெருமக்களே, வருகை புரிந்திருக்கின்ற மாண்புமிகு சட்டமன்ற உறுப்பினர்களே, நாடாளுமன்ற மாநில உறுப்பினர்களே, உங்கள் அத்துணை பேர்களுக்கும் என்னுடைய பணிவான நன்றி கலந்த நல் வணக்கத்தினை இந்த நல்ல நேரத்தில் தெரிவித்துக் கொள்ள கடமைப்பட்டிருக்கிறேன். மாண்புமிகு இதய புரட்சித் தலைவி அம்மாவுடைய நல்லாசியோடு, மாண்புமிகு அம்மாவுடைய வாழ்த்துக்களோடு நாங்கள் அண்ணன் கழகத்தினுடைய அவைத்தலைவர் மரியாதைக்குரிய மதுசூதனன் அவருடைய தலைமையில் நம்முடைய தமிழகத்தினுடைய ஆளுநர் அவர்களை சந்தித்துவிட்டு தமிழகத்திலே நடைபெற்றுக் கொண்டிருக்கின்ற அத்துணை விவரங்களையும் விரிவாக பேசி வந்திருக்கின்றோம். உறுதியாக நல்லது நடக்கும், தர்மம் தன் வாழ்வதை சூதுக்கவும், மீண்டும் உறுதியாக தர்மமே வெல்லும். అனைవరుக்கும் நன்றி, வணக்கம். మరోవైపు రాత్రి 7:30 గంటలకు గవర్నర్ను కలవాల్సిందిగా రాజ్భవన్ వర్గాల నుంచి అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు వర్తమానం అందింది. తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ను కలవాలని శశికళ భావించినా విడిగానే కలవాలని రాజ్భవన్ వర్గాలు స్పష్టం చేశాయి. ఇప్పటికే అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారంపై గవర్నర్తో చర్చించే అవకాశాలు ఉన్నాయి. తనకు మద్దతునిస్తున్న ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన ఒక లేఖను శశికళ గవర్నర్కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇరు వర్గాలతో సమావేశాలు పూర్తయ్యాకే తమిళనాడు రాజకీయ సంక్షోభంపై గవర్నర్ ఒక నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. శశికళపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు త్వరలోనే తీర్పునివ్వనున్న నేపథ్యంలో ఈ విషయాన్ని కూడా గవర్నర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాజ్యాంగ నిపుణులు, న్యాయ నిపుణుల సలహాలను గవర్నర్ తీసుకున్నారు. గవర్నర్ నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. తమిళనాడులో ప్రస్తుత పరిస్థితులను తెలుసుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీతో కూడా గవర్నర్ సమావేశం కానున్నారు. జయలలిత నివాసం పోయస్ గార్డెన్ను ఆమె స్మారకంగా మార్చనున్నట్లు ప్రకటించిన పన్నీర్ సెల్వం శశికళపై దాడిని మరింత తీవ్రతరం చేశారు. జయలలిత మరణానంతరం ప్రస్తుతం పోయస్ గార్డెన్లో శశికళ నివాసముంటున్నారు.
పన్నీర్ సెల్వం, శశికళ వర్గాలకు చెందిన మద్దతుదారులు ఇప్పటికే పెద్ద ఎత్తున రాజ్భవన్కు చేరుకున్నారు.